ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టి తర్వాత పదోన్నతులు కల్పించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పదోన్నతులపై ఆమె తన కార్యాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశమై చర్చించారు. నూతన జిల్లాల సీనియారిటీ ప్రతిపాదికన యాజమాన్యాల వారీగా హెచ్ఎంల స్థాయి వరకు బదిలీలు, పదోన్నతులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎంఈఓ, డిప్యూటీ ఈఓ పదోన్నతులను మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి చెప్పినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ హామీ మేరకు 5,571 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేసి ఎస్జీటీలకు పదోన్నతులు ఇచ్చి భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పరస్పర బదిలీల దస్త్రాన్ని సాధారణ పరిపాలన శాఖకు పంపామని, 3-4 రోజుల్లో ఉత్తర్వులు వెలువడతాయని విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా చెప్పినట్లు సంఘాల నాయకులు తెలిపారు. అతి పురాతనమైన 436 సంవత్సరాల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని పునర్నిర్మించడం అభినందనీయమన్నారు ఎంపీ సంతోష్ కుమార్. కుకట్పల్లిలోని సీతారామచంద్రస్వామి ఆలయ పునర్ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. 436 ఏళ్ల చరిత్ర కలిగిన కుకట్పల్లి రామాలయం ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు సంతోష్ కుమార్. మంగళ వాయిద్యాలతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం 111 జీవో ఆంక్షలను ఎత్తివేయడంతో భవిష్యత్ కార్యాచరణపై స్టేట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కసరత్తు ప్రారంభించింది. జీవో 69లో ప్రభుత్వం నిర్దేశించిన అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. 111 జీవో స్ఫూర్తికి నష్టం కలగకుండా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను పరిరక్షిస్తూ ఆ పరిధిలోని ప్రాంత అభివృద్ధి ప్రాతిపదికన కార్యాచరణ చేపట్టనున్నారు. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరిరక్షణకు ఇప్పటికే హైదరాబాద్లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ సమగ్ర నివేదిక అందించింది. దీంతో పాటు నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలు పరిశీలించి పటిష్ట ప్రణాళికను రూపొందించనున్నారు. ఎంత మేరకు బఫర్ జోన్ ఉండాలి, జంట జలాశయాలకు వర్షపు నీటిని తీసుకొచ్చే కాల్వల వెంట నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడటం, మూసి పైవాక ప్రాంతంలో పడే వర్షపు నీరు నేరుగా జలాశయంలోకి చేరడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. నివాస ప్రాంతాల్లోని మురుగునీరు శుద్ధి చేసిన తర్వాత జలాశయాల్లోకి చేరకుండా నేరుగా మూసిలోకి వెళ్లేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 84 గ్రామాల్లో మల్టీపర్పస్ జోన్, నివాస ప్రాంతాలు నిర్దేశించే ప్రక్రియ చేపట్టనున్నారు. ఆంక్షలు ఎత్తివేసినందున పురపాలక, గ్రామ పంచాయతీల పరిధిలో నిర్మాణ అనుమతులపై ఏకీకృత విధానం అవసరమనే అభిప్రాయంతో అధికారులున్నారు. ఇందుకోసం ప్రత్యేక విభాగ ఏర్పాటు అంశం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 111 జీవోపై హై పవర్ కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. 2016లో ఈ 111 జీవోపై ప్రభుత్వం హై పవర్ కమిటీని ఏర్పాటు చేయగా అది ఈ ఏడాది మార్చి 31న నివేదిక ఇచ్చినట్లు జీవో 69లో పేర్కొన్నట్లు ఆయన ఆరోపించారు. ఆగ మేఘాల మీద 111 జీవోపై ఆంక్షలు ఎత్తేసి అక్కడ ఉన్న జలాశయాలు, పర్యావరణాన్ని కాపాడేందుకు కమిటీ ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ గారి సొంత ఎస్టేట్ ఆ తెలంగాణ అంతా, లేకపోతే 111 జీవో పరిధంతా. ఇఫ్ ఎ హై పవర్ కమిటీ హ్యాస్ సబ్మిటెడ్ ఎ రిపోర్ట్, ఆ రిపోర్ట్ను తెలంగాణ ప్రజల ముందు కానీ, లేకపోతే ఎక్స్పర్ట్స్ ముందు కానీ, ఎన్వైరన్మెంటల్ ముందు కానీ, లేకపోతే అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ కనీసం ఎందుకు సర్క్యులేట్ చేయలేదు? మీ సొంత వ్యవహారం అయినట్టు, మీ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ అయినట్టు 111 జీవో పరిధిలో ఉన్నటువంటి భూములు కానీ, ఆ మొత్తం ట్యాంకులు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అన్ని కూడా మీ ప్రైవేట్ ప్రాపర్టీ అయినట్టుగా ఆ రిపోర్ట్ను కనీసం బహిర్గతం చేయకుండా, ఆ రిపోర్ట్లో పొందుపరచబడిన అంశాలన్నీ ప్రజలకు చెప్పకుండా ఈ అడ్డమైన జీవో పట్టుకురావడం ఎంతవరకు న్యాయం అని చెప్పని వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. భవిష్యత్ తరాలకు వరదాయినిగా ఉండేటువంటి ఒక 2 అద్భుతమైనటువంటి ఒక జలాశయాలు ఇవాళ మరో హుసేన్ సాగర్గా మారేటువంటి ఒక ప్రమాదం ఉంది. ఈ జీవో చదివితే మీకు కళ్ళల్లో రక్తం వస్తుంది. దాదాపు 1,00,000 ఎకరాలు ఇవాళ 111 జీవో పరిధిలో
ఇన్సైడ్ ట్రేడింగ్ అంటాం. 111 జీవో ఎత్తేస్తారని తెలుసు కాబట్టి ముందే భూములు కొనుక్కున్నటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ పెద్దలు, వాళ్ళ కొమ్ము కాస్తున్న సినిమా పెద్దలు, వ్యాపారస్తులు అందరూ కొనుక్కున్నారు కాబట్టి, వాళ్ళందరూ ఇది ఎత్తేస్తారు అన్నట్టు తెలిసే భూములు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళ కోసం అన్నట్టుగా 111 జీవో ఎత్తేసినట్టుగా ఉంది తప్ప అక్కడ ఉన్నటువంటి ఒక పర్యావరణాన్ని కాపాడాలా. ఆ రెండు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. దానికోసం ఇప్పటికే సర్కారు ప్రణాళికలు రచిస్తుండగా ఉద్యోగాల భర్తీ పూర్తి చేసేందుకు నియామక సంస్థలు వివిధ మార్గాలను పరిశీలిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు అమలు చేస్తున్న కంప్యూటరైజ్ పరీక్షల నిర్వహణపై అధ్యయనం చేస్తున్నాయి. భారీ సంఖ్యలో అభ్యర్థులున్నప్పుడు కంప్యూటరైజ్ పరీక్షల నిర్వహణతో వేగంగా మూల్యాంకనంతో పాటు డబుల్ బబ్లింగ్ తదితర సాంకేతిక సమస్యలను అధిగమించవచ్చని భావిస్తున్నాయి. పరీక్షలను సకాలంలో నిర్వహించడంతో పాటు గడువులోగా నియామకాలను పూర్తి చేయవచ్చని అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఎస్ఎస్సి, ఐబీపీఎస్, ఇతర పిఎస్సీలతో పాటు విద్యా సంస్థల్లో ప్రవేశ కమిటీలు అమలు చేస్తున్న పరీక్షల విధానాన్ని పరిశీలిస్తున్నాయి. నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రాకుంటే 50,000కు మించకుండా హాజరయ్యే వాటికి విడతల వారీగా కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ అభ్యంతరాలు వ్యక్తమైతే ప్రస్తుతానికి పాత విధానాన్నే అమలు చేయాలనే యోచనలో చేస్తోంది. మైనారిటీ సంక్షేమ నిధులతో ఇఫ్తార్ ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మైనారిటీ సంక్షేమానికి కేటాయించిన నిధులను ప్రముఖులకు ఇఫ్తార్ విందు కోసం ఖర్చు చేస్తున్నారంటూ సామాజిక కార్యకర్త సర్వత్ దాఖలు చేసిన పిటిషన్లపై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. మైనారిటీల సామాజిక ఆర్థిక వృద్ధికి వెచ్చించాల్సిన నిధులను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఒకరిద్దరు ప్రముఖులు హాజరైనంత మాత్రాన ఇఫ్తార్ ఎలా తప్పుపడతారని, సామాన్యులు విందులో పాల్గొంటారు కదా అని పిటిషనర్ను ధర్మాసనం ప్రశ్నించింది. కేవలం రాజకీయ నేతలు, పలుకుబడి ఉన్నవారే ఇఫ్తార్లో పాల్గొంటున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 11కి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి డివిజన్ లక్ష్మీగుడిలో ఉచిత హెల్త్ క్యాంపును కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. టెస్టులు నిర్వహించిన మెడిసిన్స్ అందజేశారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి అవగాహన కల్పించారు. అర్హులైన వారికి ఆయుష్మాన్ భారత్ కార్డులను అందజేశారు. అమృత్ ఉత్సవాల సందర్భంగా మన రంగారెడ్డి జిల్లాకి 5 మెగా హెల్త్ క్యాంప్స్ జరుగుతున్నాయి. సో ఈరోజు రాజేంద్ర నగర్ డివిజన్ పరిధిలో మెగా హెల్త్ క్యాంప్ మేళా జరుగుతుంది. సో ఈ క్యాంప్ మేళా ముఖ్య ఉద్దేశము ఒకటేమో స్పెషాలిటీ డాక్టర్స్ ట్రీట్మెంట్, సెకండ్ వచ్చి పబ్లిక్కి అవేర్నెస్ అమౌంట్ హెల్త్ యాక్టివిటీస్. సివిల్ హాస్పిటల్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ తీసుకున్నాము. అరౌండ్ 1,200 to 1,500 మంది పబ్లిక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. అప్పుడే 600 రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయాయి. రిజిస్ట్రేషన్స్ అయిన వాళ్ళందరికీ ఆభా కార్డు ఇష్యూ చేస్తున్నాము. టీబీ, మలేరియా, లెప్రసీ, ఎన్సీడీ అండ్ అంగన్వాడీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి కూడా స్టాల్స్ పెట్టారు పబ్లిక్కి. తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థలో భాగంగా హైదరాబాద్లో మరో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 2,679 కోట్లతో ఎల్బీ నగర్లో 900 కోట్లు, సనత్ నగర్లో 882 కోట్లు, అల్వాల్లో 897 కోట్లతో ఆసుపత్రుల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే గచ్చిబౌలిలో ఒక టీమ్స్ ఉండగా కొత్త వాటితో హైదరాబాద్కు నలువైపులా 4 టీమ్స్ హాస్పిటల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో వేసవి సెలవులను రద్దు చేశారు. ప్రతి ఏటా పరీక్షలు పూర్తి కాగానే విద్యార్థులకు, అధ్యాపకులకు వేసవి సెలవులు ప్రకటిస్తారు. కానీ ఈసారి వాటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది యాజమాన్యం. వచ్చే నెల 21న వివిధ పీజీ కోర్సుల 1-3 సెమిస్టర్ పరీక్షలు పూర్తి కాగానే వెంటనే 26 నుంచి 2-4 సెమిస్టర్ పరీక్షలకు తరగతులు ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా తారుమారైన విద్యా సంవత్సరాన్ని చక్కదిద్దేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో మెట్రో 2వ దశకు ప్రణాళికలు రూపొందించామని, పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 2వ దశలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మార్గాన్ని నిర్మించేందుకు 5,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు వెల్లడించారు. ఇందులో ఎవరైనా పెట్టుబడులు పెట్టవచ్చని, కరోనా వల్ల మెట్రోకు 3,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆయన చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ దాఖలైన మరో పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవో 16ను సవాల్ చేస్తూ రాష్ట్ర డాక్టరేట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై సీజే జస్టిస్ సతీష్ చంద్ర, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై దాఖలైన 2 పిటిషన్లను గతంలో ఇదే హైకోర్టు కొట్టేసిందని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో గతంలో కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై తీర్పు వెల్లడించినందున మళ్లీ విచారణ జరపాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. తీర్పుపై అభ్యంతరాలుంటే పునర్సమీక్ష పిటిషన్ వేయాలని లేదా సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంపై ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు ఉద్యోగుల యొక్క మనోభావాలను అర్థం చేసుకున్నటువంటి సీఎం గారు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై తీసుకున్న నిర్ణయం పట్ల కావాలని కక్షపూరితంగా కొందరు ఈ విషయంలో కోర్టులకు వెళ్ళి కాలయాపన చేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయాన్ని అడ్డుకోవాలని చూడడం అనేది దుర్మార్గంగా మేము భావిస్తున్నాం. ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు శ్రమ దోపిడీ విధానంతో పనిచేస్తున్నటువంటి సందర్భంగా మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాము. బహిరంగ ప్రదేశాల్లో అతివలను వేధిస్తున్న ఆకతాయిలపై షీ టీమ్స్ అస్త్రం ప్రయోగించిన తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఇప్పుడు ఆన్లైన్ గస్తీని ముమ్మరం చేసింది. అంతర్జాలం వేదిక సామాజిక మాధ్యమాల ద్వారా టీజింగ్కు పాల్పడుతున్న వారి భరతం పడుతోంది. సాధారణ గస్తీ మాదిరిగానే రకరకాల ఆన్లైన్ టూల్స్ ద్వారా అతివలను వేధిస్తున్న వారిపై మహిళా భద్రతా విభాగం కన్నేసింది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆకతాయిలకు కొదివేలేదు. ముఖ్యంగా ఒకే వ్యక్తి అనేక ఐడీలు తెరిచి వేరువేరు పేర్లు, ఫోటోలతో యువతులకు వలవేస్తుండటం మామూలు విషయంగా మారింది. అందుకే ఇలాంటి నకిలీ వ్యక్తులను కనిపెట్టేందుకు ఆన్లైన్పై మహిళా భద్రతా విభాగం నిఘా పెట్టింది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది. ఏదైనా అనుమానిత పేరు కానీ, పోస్టు కానీ కనిపించినా దానికి సంబంధించిన ఐపీ చిరునామాపై నిఘా పెడతారు. దాని ద్వారా ఎంతమందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు, వారిలో ఎంతమందితో స్నేహం చేస్తున్నారు వంటి వివరాలని రాబడతారు. సామాజిక మాధ్యమాలు అన్నింటిపైన నిఘా ఉంటుందని, ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని సాఫ్ట్వేర్లు అభివృద్ధి చేశామని, గతంలో మాదిరిగా మహిళలను మారుపేర్లతో బురిడి కొట్టించాలనుకున్న, అసభ్య పదజాలంతో ఇబ్బంది పెట్టాలని చూసినా దొరికిపోవడం ఖాయమని ఓ అధికారి వెల్లడించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పట్టపగలు టీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్ దారుణ హత్య కేసును కొన్ని గంటల్లోనే పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం ఎంపీ మాలోతు కవిత పర్యటనకు వెళ్లిన 8వ వార్డు కౌన్సిలర్ బాబు నాయక్, తండావాసి భానుత్ రవినాయక్ తన బైక్పై తిరిగి వస్తుండగా దుండగులు దాడి చేశారు. బైక్పై వెళ్తుండగా పక్కా పథకం ప్రకారం దుండగులు ట్రాక్టర్తో ఢీకొట్టారు. అంతటితో కారులోంచి దిగిన దుండగులు గొడ్డలి, తలవార్తో నరికి అత్యంత కిరాతకంగా చంపారు. కౌన్సిలర్ హత్య వెనుక రాజకీయ విభేదాలే ఈ హత్యకు కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ హత్య ఉదంతం వెనుక స్థానిక ఎమ్మెల్యే పానొత్తు శంకర్ నాయక్ హస్తం ఉందని కౌన్సిలర్ రవినాయక్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి ముందు బైఠాయించారు. మృతుడి కుటుంబ సభ్యుల నిరసనకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న నేతలే హత్యకు గురైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రతిపక్షాల నేతలు ప్రశ్నించారు. హత్య చేసిన నిందితులను, హత్యకు ప్రోద్బలమిచ్చిన ఎంతటి నేతలైనా కఠినంగా శిక్షించాలని బీజేపీ గిరిజన మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ జటోత్ హుస్సేన్ నాయక్ డిమాండ్ చేశారు. అయితే కౌన్సిలర్ హత్య ఉదంతంలో రాజకీయ నేతల ప్రమేయం లేదని, వ్యాపార లావాదేవీల కక్షలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య ఘటనలో ప్రధాన నిందితులుగా భావిస్తున్న మంగళి కాలనీకి చెందిన బూక్య విజయ్, బాబునాయక్ తండాకు చెందిన బూక్య అజయ్ని అదే రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాదు నీకు కోటి ఇస్తా, 2 కోట్లు ఇస్తా, కారు ఇస్తా అన్న కూడా తీసుకోలేదు. అప్పటి నుంచి అతని ప్రాణానికి హాని స్టార్ట్ అయింది. దీనికి కారణం వెనుక రాజకీయ ప్రమేయం ఉన్నదని మా కుటుంబ సభ్యుల ఆరోపణ. ఇప్పుడు మాకు తెలుస్తాను ఏంటంటే అతనికి ఎవరో చంపిన వ్యక్తి అట. అతను ఫోటో శంకర్ నాయక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఫ్లెక్సీలలో అరుణ్ అనే వ్యక్తి శంకర్ నాయక్ ఫాలోవర్. మెడికల్ కాలేజ్ భూముల కోసం హైకోర్టు దాకా వెళ్లి స్టే తీసుకొచ్చి రైతులకు అండగా నిలబడితే కూడా న్యాయం జరగనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల ప్రోద్బలంతో, ఎమ్మెల్యే ప్రోద్బలంతో జరిగినటువంటి మర్డరు. ఖచ్చితంగా ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు రక్షణ లేదు, సాక్షాత్ ఒక కౌన్సిలర్కే రక్షణ లేదే, మరి సామాన్యుల ప్రజల పరిస్థితి ఏంది? ఈ పాలన ఎల్లగొట్టాలి, ప్రజలు అది నిర్ణయించుకున్నారు. కానీ ఏది ఏమైనా వాళ్ళ తల్లిదండ్రులు న్యాయం కావాలి. ఇతన్ని చంపించినోళ్ళు కఠినంగా శిక్ష పడాలి. తెలంగాణ అధికార భాషా సంఘం తొలి అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు మరణించారు.
అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ఆయన మరణంపై సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు. అనారోగ్య సమస్యలతో దేవులపల్లి గత నెల 31న హైదర్గూడ అపోలో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. తెలంగాణ సరస్వత పరిషత్కు సారథ్యం వహించిన దేవులపల్లి రామానుజరావు సోదరుడైన ప్రభాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా దేశాయిపేటలో వెంకట చలపతిరావు, అండాలమ్మ దంపతులకు 1938లో జన్మించారు. వరంగల్, హైదరాబాద్లలో విద్యాభ్యాసం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. 1960 నుంచి పలు తెలుగు పత్రికల్లో కాలమిస్టుగా పనిచేశారు. ఫీచర్ రచయితగా, అనువాదకుడిగా ఆయనకు ఈనాడుతో 20 ఏళ్ల అనుబంధం ఉంది. 1968లో రాసిన మహాకవి గురజాడ జీవిత చరిత్ర పుస్తకానికి యునెస్కో పురస్కారం లభించింది. మహాకవి గురజాడ జీవితం, సాహిత్యం అనే గ్రంథానికి భారత ప్రభుత్వ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రభాకర్ రావు 1969లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి స్థాపించిన తెలంగాణ ప్రజా సమితిలో కీలక భూమిక పోషించారు. కేసీఆర్ నాయకత్వంలో మొదలైన తెలంగాణ ఉద్యమంలో పదునైన వ్యాసాలతో పోరాటానికి ఊపిరులూదారు. రాష్ట్రం ఏర్పడ్డాక 2016 ఏప్రిల్ 27న తెలంగాణ అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి అధ్యక్షునిగా దేవులపల్లి ప్రభాకర్ రావును నియమించారు. ఆయన ఈ పదవిలో 2 పర్యాయాలు కొనసాగారు. దేవులపల్లి ప్రభాకర్ రావు మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహ్మూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ఏపీ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్ తదితరులు సంతాపం ప్రకటించారు. తొలిదశ ఉద్యమం 2 ఉద్యమాలని చూసి తన కలంతో రాసినవాడు దేవులపల్లి ప్రభాకర్ రావు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలితరం కలం స్వరం దేవులపల్లి ప్రభాకర్ రావు. ఆ ప్రభాకర్ రావు కలం నుంచి ధారావాహికంగా తెలంగాణ అస్తిత్వం గురించి రాశారు. తెలంగాణ అస్తిత్వంతో పాటు తెలంగాణ రాష్ట్రం కావాలన్నటువంటి కోరికను ఆయన తన యొక్క రచనల్లో వ్యక్తం చేశారు. తొలిదశ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచి రచనలు చేసినటువంటి ఆ కళాన్ని తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఆయన యొక్క సేవలను గుర్తించి ఆ తొలితరాన్ని గౌరవిస్తూ దేవులపల్లి ప్రభాకర్ రావు గారికి తొలి అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నియమించారు. ఆయన లేని లోటును పూడ్చటం కష్టమైంది. ఆయన రచనలు ఈ తెలంగాణ సమాజానికి అవసరమైనవి, ఈ తెలంగాణ సమాజానికి కావలసినవి. 2 రోజులుగా నిప్పులు కురుస్తుండటంతో హైదరాబాద్ నగర వాసులు అల్లాడిపోతున్నారు. సాయంత్రం కాస్త అక్కడక్కడ చిరుజల్లులు కురవడంతో వాతావరణం చల్లబడింది. గురువారం మాదాపూర్లో అత్యధికంగా 41.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బాలాజీనగర్, మైత్రివనంలో, తిరుమలగిరి, అడ్డగుట్టాలో 41.3, మౌలాలిలో 41.1, ప్రశాంత్ నగర్, శ్రీనగర్ కాలనీ, జుమ్మేరాత్ బజార్లో 40.9, మచ్చబొల్లారం, అల్కాపురి కమాన్ హాల్లో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండుతుండటంతో జనం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. నగరంలో గురువారం సాయంత్రం పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం కాస్త రిలీఫ్ ఇచ్చింది. 2-3 రోజులు ఎండలు విపరీతంగా ఉంటాయని, పిల్లలు, వృద్ధులు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని జిల్లా అధికారులు సూచించారు. విజయవాడ పోలీసుల అంతులేని నిర్లక్ష్యం ఓ మానసిక వికలాంగురాలి సామూహిక అత్యాచారానికి కారణమైంది. కుమార్తె కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మొత్తుకున్నా కాకీలకు కనికరం కలగలేదు. చివరికి వారే స్వయంగా వెళ్లి బిడ్డను రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఘటనా స్థలానికి వెళ్లేసరికి కన్నబిడ్డపై జరుగుతున్న ఘోరాన్ని చూసి గుండెలు పగిలేలా విలపించారు. పోలీసుల స్పందన కొరవవటం వల్లే అరాచకం జరిగిపోయిందని వాపోయారు. విజయవాడ వాంబే కాలనీ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి మానసిక వికలాంగురాలు. ఈ నెల 19వ తేదీ రాత్రి ఆమె ఇంటి వద్ద ఒంటరిగా ఉండగా అదే ప్రాంతానికి చెందిన దారా శ్రీకాంత్ ఆమెను పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని పెస్ట్ కంట్రోల్ విభాగంలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేసే శ్రీకాంత్ విధులకెళ్లే సమయంలో తనతో పాటు ఆ యువతిని కూడా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పెస్ట్ కంట్రోల్ విభాగానికి కేటాయించిన ఇరుకు గదిలో ఆమెను ఆ రాత్రంతా బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు 20వ తేదీ ఉదయం ఆసుపత్రిలోనే ఆమెను వదిలేసి తాను ఇంటికి వెళ్ళిపోయాడు.
ఎటెల్లాలో తెలియక ఆ ప్రాంగణంలోనే అయోమయంగా తిరుగుతున్న ఆమెపై ఆసుపత్రిలో పనిచేసే ఒప్పంద కార్మికుడు చెన్న బాపురావు, అతని స్నేహితుడు జొరంగుల పవన్ కళ్యాణ్ కన్నుపడింది. వారిద్దరూ ఆమెను మరోమారు ఇరుకు గదిలో నిర్బంధించి అత్యాచారానికి తెగబడ్డారు. 19వ తేదీ రాత్రి 8 గంటల నుంచి కుమార్తె కనిపించకపోవడంతో బాధితురాలి తల్లిదండ్రులు వాంపై కాలనీ సమీప ప్రాంతాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో 20వ తేదీ ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించాల్సిన పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం కనబరిచారు. తాము ఇప్పుడేం చేయలేమని, సాయంత్రం వచ్చి కలవాలని చెప్పి బాధితురాలి కుటుంబ సభ్యులు తల్లిదండ్రుల్ని అక్కడి నుంచి పంపించేశారు. సాయంత్రం మరోమారు బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్ళగా వారు అంతకుముందు ఇచ్చిన ఫోన్ నెంబర్ నిందితుడు దారా శ్రీకాంత్ది అని గుర్తించి నిందితులను అరెస్ట్ చేశారు. ఈమెకి శ్రీకాంత్ అనే ఒక వ్యక్తితో పరిచయం ఉంది. ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి అతను ఈ అమ్మాయికి పెళ్లి చేసుకుంటానని చెప్పి, అదేవిధంగా ఒక జీజీహెచ్ లో ఒక చిన్న ఉద్యోగాన్ని ఇప్పిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పడంతో ఈ అమ్మాయి ఇంట్లో చెప్పకుండా అతని మాటలు నమ్మి జీజీహెచ్ వెళ్ళడం, తర్వాత అతను ఈ అమ్మాయికి మాయ మాటలు చెప్పి బలవంతంగా లోపరుచుకోవడం జరిగింది. ఈ సదరు మహిళ అక్కడే జీజీహెచ్ ప్రాంతంలో ఒంటరిగా ఉండడం చూసి ఈ శ్రీకాంత్ యొక్క స్నేహితుడు, అతను కూడా ఈ ఫాగింగ్ మెషిన్ ఆపరేటర్, అతను కాంట్రాక్ట్ ఎంప్లాయీ జీజీహెచ్ లో, అతనికి తెలిసిన ఇంకొక పరిచయమైన పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇంకో వ్యక్తి, వీళ్ళు కూడా ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ 4వ దశ ముప్పు వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతోంది. అన్ని జిల్లాల్లోనూ కేసుల పెరుగుదలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఎక్కడైనా కేసులు పెరుగుతుంటే వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, మిజోరాం తదితర ప్రాంతాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇటీవల కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ ప్రత్యేకంగా లేఖలు రాశారు. దీంతో తెలంగాణ ఆరోగ్య శాఖ 4వ దశ ముప్పు వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతోంది. అన్ని జిల్లాల్లోనూ కేసుల పెరుగుదలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఎక్కడైనా కేసులు పెరుగుతుంటే వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించేలా విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో గత 6 వారాలుగా కరోనా బాగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రోజుకు సగటున 20 నుంచి 25 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. వీటిలోనూ 95% పైగా హైదరాబాద్లోనే నిర్ధారణ అవుతున్నాయి. గత 2 వారాల కేసులను పరిశీలిస్తే పాజిటివిటీ రేటు సుమారు 0.14 నుంచి 0.20% వరకు మాత్రమే నమోదవుతోంది.